ఎట్లా ఉందా? బా మావా చిన్న కథ కదా మావా. చేపల వర్షం గురించి కూడా బా దుమ్ము ఎగిరిందా బా పని. వా బర్రే దేవుడా, అయ్యా ఇది చిన్న కథ కదనైనా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో బా. చక్కగా మల్లెపూలు వేసినట్టు ఉందరా బా. మల్లెపూలు వాన నెట్టుకున్నట్టు ఆయన ఉన్నా చూస్తే ఇది వస్తుందా. ఇప్పుడు టైం అయితే 3:17 అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజైతే మళ్ళీ చేపలు వేటకైతే వచ్చాము. ఈసారి యథాపకారంగా మన ఏట్లన్నీ మనం చేపలు వేట చేయబోతున్నాం. కానీ అప్పుడు అలా వచ్చాము. ఇప్పుడు ఏమంటే ఫస్ట్లో మన ఛానల్లో ఒకటి చేపల్లో పట్టే చెనక్కాయ పనికండి అనేసి చెప్పి వెళ్ళినాం అన్నమాట. ఈ రూట్లోనే పోయినాం కాబట్టి ఇదే రూట్లో మన వీడియో కూడా ఒకటి ఉంటుంది అనమాట. పాత వీడియో ఇదే రూట్లో మళ్ళీ వచ్చినాం. ఎందుకంటే ఇక్కడి నుంచి పట్టుకోమని వచ్చినాం. ఇప్పుడు గాయత్రిగా అయితే నాలుగు అయితే కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఎందుకని ఎక్కువ మాట్లాడకపోతుంది. ఇంకా నేనే మాట్లాడతా. ఒకసారి బాగా నుంచి గాయత్రి. హాయ్ అండి, బాగున్నారా? మీరందరూ బాగున్నా మా చదువు కోరుకున్నానండి. త్వరగా కోలుకోవాలి. నాకైతే నిన్న నాలుగు కాలిపోయింది అనమాట. అందువల్ల మాట్లాడలేకపోతున్నాను నేనైతే గట్టిగా. ఈరోజు వ్లాగ్లో అయితే మా ఆయన మీతో ఎక్కువ మాట్లాడతాను, నేనైతే కనిపిస్తాను అనమాట. ఇప్పుడు పదం దిగుతుండగా ఇల్లు చూడండి ఫ్రెండ్స్, ఆడగలుగుతున్నాయో కలుపుతారు అయితే ఇదే అదైతే కలుపుతారు అనమాట. ఏం చెప్పఉంటాయి ఏంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, మొత్తానికి మా ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, ఎందుకంటే ఇలాంటి వీడియోలు కావాలంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్. బాగా ఉంటుంది, చల్లగా ఉంటుంది బడా. పాములు కూడా ఉంటాయి, చిన్నగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత హైట్. ఇంక వచ్చినప్పుడైతే ఈ రూట్లో పాలు చల్లగా ఉంది. పక్కన నీళ్ళు పడుతుంది, అందుకనేసి చల్లగా ఉండదు. ఇది ఒకటి నీడ, రెండోది వచ్చేసి పోయేదాకా దారి. బాగా ఇది అట్లా ఉంది కదిరి, అట్టుందా ఏమైపోతున్నాడా అడుగుచుకున్నాడు మావాడ. ఏం గాయత్రి కొన్నాడు ఫుల్గా పెరిగితే అయితే వాళ్ళ చిన్నగా ఇట్లా గొట్టెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఏమైనా వాటర్ పడతాయి చూద్దాం. ఆడొక వాటర్ ఈడొక వాటర్ వేసినాం. బాగా చిన్న చేపలు కదా మా వెలిగినాయి ఎప్పటికి. ఫుల్గా తిరగచ్చా బుజ్జబ్బా వీడియో అక్కడ ఫ్రెండ్స్ ఫుల్గా బా. ఇవన్నీ కానీ వాళ్ళకి కనపడిపోతే ఇంకా అసలు మనకి కూరకి అసలు ఇబ్బంది. ఇద్దరు కనిపిస్తాయి ఇట్లా ఎక్కేస్తా అయితే ఆడుండు డబ్బయ్యా గాయత్రి ఆడని చెప్తా. ఇందా ఈ ఫోన్ బట్టి చెప్తా. మా నాయుడు ఉంది ఒకటి పట్టుగా. చేపలు ఎక్కారా రికార్డింగ్లో ఉంది. కరెక్ట్ టైం దొరికింది అక్కడికి. ఇంకా ఎట్లా ఇటు ఎక్కేసా దుడ్డు ఎక్కేసా అయ్యి పడవ. ఇవొక లోపల వేద్దాం. అంచులో పట్టుకోవట్లే.
అబ్బా ఎగిరింది గాయత్రి దుమ్ము ఎగిరింది అట్టే చిన్న కథ కదమ్మా మావా ఇటు సైడ్ దుమ్ములేసి మా ఉండెత్త పక్కన చెప్తా నేను చెప్పేది తినగలేదు ఆడొచ్చేస్తుంది వాళ్ళ చిన్న కథ కాదు భలే కాదు వస్తా అబ్బా చూడు ఎక్కువ చేసినాయి దిగువ చేసినాయి అబ్బా దూడా తెచ్చుకోకునే కాదా తెచ్చుకోలే అయ్యా తెచ్చుకోలే అయ్యా ఏం చచ్చిపోతాయా మనం చచ్చిపోతాం కానీ అమ్మా చిన్న పడ ఎంచుకోసానే చిన్న కథ కదా ఏమా మెసేజ్ తీసామా నువ్వు పడిపోయింది అంచులకు వచ్చేసండి చేపలు తీసావా ఉండి దగ్గర తెస్తే ఇప్పుడు చెప్తా ఉండొస్తాను ఇంకా దగ్గరికి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చేపలన్నీ మీటింగ్ పెట్టుకున్నాడు మాట్లాడుతున్నాడు అనమాట మా మామ చూసేసి నెమ్మదిగా వచ్చి మీటింగ్ అంతా ఇప్పుడు ధ్వంసం చేస్తానేసి త్వరగా వచ్చాడు ఇప్పుడు నేను బాదుడికి ఒక చేప అయితే స్మాస్ అయిపోయింది తొక్కేసింది ఒకటే వద్దులే కాకిదంటాయి గట్టికేసి మొత్తానికి చిన్న దెబ్బకి పడింది ఇంకెట్లా వచ్చేసిదా టిటి ఫోన్ టిటి చిన్న చేప పడలేదు దీనికి బా ఫ్రెండ్స్ చిన్న చేప కలిగితే పడింది వాటర్లో కూడా చెప్పలేము అనమాట బా పైన అట్ట పడింది అట్ట పూల వర్షం పడింది పూల వర్షం గురిసిందబ్బా ఈసారి అన్నమాట అలసిపోయినాం కానీ అలసిపోయిన దానికంటే ఇంకా ఎక్కువ పెట్టుకోను ఎట్లా ఉందా బా మావా చిన్న కథ కదా మావా చేపల వర్షం గురించి బా దుమ్ము ఎగిరిందబ్బా పని వా బర్రే దేవుడా అయ్యా ఇది చిన్న కథ కదా నాయనా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో బా చక్కగా మల్లెపూలు వేసినట్టు ఉందరా బా మల్లెపూలు వాన నెట్టుకున్నాడు ఆయన ఉమ్యా చూస్తే ఇది వస్తుందా దంచింది రోజు అయితే మటుకు మా ఎత్తలా పోతామా దిరుమా అట్టుందా బాబు అట్లా సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చాలా పడ్డాయి కదా ఈరోజు అయితే పండగ మాకైతే బా చిన్న చేపలు కదా బా అయ్యో మనకు చాలు బా దేవుడు సామాన్కి బాగా ఇచ్చాడు మొత్తం చేపలు అయితే ఇదే ఫస్ట్ టైం ఇది ఈ వల్ల పడ్డదేమో ఇంకొక వలగానే అంటే ఇంకా దుమ్ము ఎగిరిపోతుంది అన్నమాట బుడపక్కలే పడింది మొత్తం పూర్తిగా కదా
చేపలు వర్షం అట్టే పడినట్టుకున్నాడు. మలుపు ఎలా ఉంటాయి తెల్లగా ఫ్రెండ్స్, ఆ విధంగా తెల్లగా కురిసిపోయినాయి మొత్తానికి. నేను కూడా బెత్తరపోయినా అసలుకి భయపడిపోయినా, ఎందుకంటే వల్ల తీయలేక మొహం అయితే ఎట్లా ఉన్నాయి దీంట్లో చూడు ఎట్లా ఉన్నాయి, కుచ్చు తగిలిపోయినాయి ఒక దగ్గర. ఇంకా అయితే వారు పడేసుకుంటుంది దిగద్రి. ఈ విధంగా పడితే ఇంకసార్లు అనిపిస్తుంది అంటే దెబ్బతోడ అటు బండి ఎంత పెద్ద మీటింగ్ పెట్టినయ్యా. కాకులు పెడతాడా కాకుల మీటింగ్ తోడా ఇది మార్చినవా, అందుకని దిగిలేసింది. అసలు చిన్న పడలేదు దీంట్లో బాగు సరే సర్ర నుంచి వేసినవా అక్కడ లోపలికి ఎంచుకొచ్చాను చిన్నగా రాలేదు. మీ తర్వాత నేను వచ్చాను గట్టికి డబ్బా దగ్గర 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 నువ్వు ఈసారి మటుకు ఇంకో వాటి నిండి పద్ధతి దాంట్లో ఉంటాయి. అరకూర పన్నెండు పడిపోతాయి మళ్ళీ పడవా జిలేబులా కొంతగా అయిపోతాయి. ఇంకా వాట వేస్తాం అట్లా మా దీంట్లో చూడు దీంట్లో చూడు దాంట్లో అవే వేస్తుంది. ఇంక ఇవన్నీ వేసుకునేసి మొత్తానికి చిన్న చేపల వేట అయితే ఈరోజు అద్దరిపేట జరిగింది అనమాట. మొత్తానికి ఈరోజు చాలా హ్యాపీ అబ్బా, ఎందుకంటే వేస్ట్కి వచ్చి వేస్ట్కి వెళ్ళిపోతాం అనుకున్నాము. కానీ ఈరోజు వేట అయితే మాటకు మామూలుగా జరగల. చూసారు కదా అసలు ఈ బాక్స్ నిండుతుంది మామూలు చేపలతో మా నిండదా. ఇంకో వాటి నిండి పడ్డది, 2 వాటికి ఒక వాటికి మొత్తం పడింది నిండి పడ్డది. నిండి పారేస్తుందా గాయత్రి ఏమో కానీ ఆ వాళ్ళు తీసినప్పుడు చాలా పడిపోయింది కదా లోపల, జారిపోతాయి చాలా జారిపోయినాయి అబ్బా మొత్తానికి. ఈరోజు మటుకు నేను అనుకోవాలి అసలు కింది చాలా పడతాయి. ఫస్ట్ ఏం దావన్ తరలో పడితే ఎన్ని పడతాయి అన్ని పడి దావన్ తరగ నచ్చేసిందివా, ఇంకా బళ్ళు ఉండిపోతుంది. దాంతో వేసి రౌండ్ వేసేదని ఏమో దావన్ తర్వాత లాగా పట్టి లాగేసింది అయిపోతుంది కథ. అట్టి చచ్చిపోతాయి ఒక్కటే ఉండదు. అందులో పెద్ద బంద గ్రాఫ్ ఇది పొడుగు కోసం దోంతారు మమ్మంది జమ్మని లాగేసి ఉంటావు కదా. అసలు పచ్చదలతో సాగు ఉంటాయి, దొంగలన్నీ పడిపోతాయి బయట. ఇంకా వలసన్నాడు మా ఫ్రెండ్స్ చూడండి, ఇంకా ఉన్నాయి బాగా ఫుల్గా దీంట్లోనే. ఈ దొంగ లోపల మనకు సినిమా కనిపిస్తాయి ఈరోజు నాకు తెలిసి. సో ఫ్రెండ్స్ వేట అయితే అయిపోయింది, ఇంకా అయితే ఇంటికైతే బయలుదేరేస్తాను. బయలుదేరే ముందు వాటిని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఆ కలుచు కాడకైతే వెళ్ళిపోతాను అనమాట. ఇక్కడ గొడ్లు వస్తారు మామూలుగా అయితే, గొడ్లు వస్తారు కాబట్టి అంత తేటగా చూపినాడు. బండ వేసుకొని ఉతికేస్తాడు అన్నమాట నీట్గా. ఎడగొండ చేపలు వస్తున్నాయి, నాకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు గాయత్రి కూడా. నేను ఒక్కడే మాట్లాడుకుంటా ఉన్నా. గాయత్రి నేరుగా తరిమేసి సైకిల్ని నీట్గా అయితే చేసేయాలి. వద్దు